కాంగ్రెస్ కార్యకర్తలకు అట్లాగే మీడియా మిత్రులకు నాయకులకు నిన్న మనం చెప్పినట్టుగానే బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ కు ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తాం. ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అలిగేషన్ ప్రకారంగా ఏ ఒక్క గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ₹1 ఆర్థిక సాయం చేయలేదని చెప్పి ఒక నిరాధార కామెంట్ చేయడం జరిగింది. ఆయన కామెంట్ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పి మేము ప్రూవ్ చేసేదానికి నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది గాంధీ భవన్ లో. ఈ రోజు నిన్ననే చెప్పాము రేపు మీ ఇంటికి వస్తాం, ఇచ్చిన ఎంత మందికి ఇచ్చామో ఆ లిస్టుని మీకు ప్రజెంట్ చేస్తాం, ఎమ్మెల్యే గారు మీరు ఉండండి అని చెప్పాం. ఇంటికి వెళ్ళినాం, చెప్పినట్టుగానే 300 మంది గూండాలను పెట్టుకొని అక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు. 300 మంది గూండాలు కాదు, నువ్వు 3000 మంది గూండాలను పెట్టుకున్నా నీతో అయ్యేది ఏం లేదు. ఈ రోజుతోనే నీ చాప్టర్ క్లోజ్. మేము మీ ఇంటికి వచ్చినాం, మీ తమ్ముడిని కలిసినాం, నీకు డాటా ఇద్దాం అనుకున్నాం. మీ కార్యకర్తలు తీసుకున్నారు, మీ తమ్ముడు కూడా తీసుకున్నాడు. ఆ డాటాని ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత ఎంతమందికి ఇచ్చాము, ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక మినిమం, ఒక శాసనసభ్యులు మీరు మాజీ మంత్రివర్యులు కూడా మీరు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ ముందు కానీ ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మినిమం అవగాహన సబ్జెక్ట్ అనేది ఉండాలి. మేము నియోజకవర్గానికి, బాల్కొండ నియోజకవర్గానికి 18 మందికి మృతధన సాయం 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో ఆ బెనిఫిషియర్స్ ను కూడా మీకు పరిచయం చేద్దాం బహుశా. ఎందుకంటే నువ్వు ఎట్లా ఊర్లకు పోవు, హైదరాబాద్ లోనే ఉంటావు, నీకు ఆ పరిపాలన ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఫామ్ హౌస్ లోనే ఉంటావు, పెద్ద దూరతోనే ఉంటావు, అదంతా అందరికి తెలిసిందే. నీకు ఈ అవగాహన కల్పిస్తామన్న ఉద్దేశంతో మీ ఇంటికి వస్తే నేను మా అమరేందర్ రెడ్డి ఇద్దరం వెళ్ళినాం. నువ్వు అనుకున్నావు మీ ఇంటికి రాలేమనుకున్నావు, కానీ మీ ఇంటికి వచ్చినాం. మీకు బాజాప్తా మీ తమ్ముడిని కలిసినాం, మేము సక్సెస్ అయినాం. ఒకటి. రెండోది, ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 55 మందికి ఇచ్చినాం. ఇంకా ఏదో కొంత ఉంది, అది కూడా మా మానిటరింగ్ జరుగుతూ ఉంది, అది కూడా అయిపోతుంది తొందరలోనే. నీ గూండాగిరి, నువ్వు చేసే అరాచక రాజకీయాలకి ఈ రోజుతో ఇక నీకు శుభం కార్డు పడబోతుందని చెప్పి మాత్రం తెలియజేసుకుంటున్నాను.